ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. టన్నెల్లో నుంచి మరో మృతదేహం వెలికి తీశారు. డెడ్ బాడీని రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది. మృతి చెందిన కార్మికులు యూపీకి చెందిన మనోజ్ కుమార్ గా గుర్తించారు. మృతదేహాన్ని అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పోస్ట్ మార్టం తర్వాత కుటుంబానికి అప్పగించనున్నారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం ఉండగా మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించింది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికి తీశారు. డెడ్ బాడీని రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది. మృతి చెందిన కార్మికులు యూపీకి చెందిన మనోజ్ కుమార్ గా గుర్తించారు. అయితే మృతదేహాన్ని అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత కుటుంబానికి అప్పగించనున్నారు. అయితే కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం ఉండగా మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికి తీశారు. డెడ్ బాడీని రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది. అయితే మృతి చెందిన కార్మికులు యూపీకి చెందిన మనోజ్ కుమార్ గా గుర్తించారు. సో మృతదేహాన్ని అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పోస్ట్ మార్టం తర్వాత కుటుంబానికి అప్పగించనున్నారు. అయితే కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం ఉండగా మినీ హిటాచితో మట్టి తీస్తుండగా మృతదేహం కనిపించింది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాగర్, ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో అయితే మరో మృతదేహం లభ్యమైంది అన్నట్టు తెలుస్తోంది. ఇటు టన్నెల్ నుంచి అయితే మరో మృతదేహం వెలికి తీశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? రైట్ సాగర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాగుతున్నాయి. దీనికి సంబంధించి నిన్న రాత్రికి సంబంధించి వెళ్ళిన జెర్సిగూడాలని ఒక మృతదేహాన్ని అంటే చేతులు గుర్తించినట్టుగా కూడా చూపారు. దీనికి సంబంధించి కూడా అదంతా ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి 50 మీటర్ల గంట కూడా పూర్తిగా మృతదేహం అంతా కూడా బయటికి తేలిన నేపథ్యంలో అంతా తవ్వకాలు జరిపి కూడా మృతదేహం బయటికి తీశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడే మృతదేహాన్ని తెలిసి సొరంగం నుండి కూడా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జిల్లా ఆసుపత్రి దగ్గర పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహానికి అక్కడ నుండి మృతునికి సంబంధించిన సొంత గ్రామానికి పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్స్గ్రేషియా కూడా వెళ్ళినట్లు కూడా మరికొద్ది సేపట్లో నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సంజన. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
బెట్టింగ్ ప్రమోషన్ కేసులో రీతు చౌదరి విచారణకు డుమ్మా కొట్టింది. ఇవాళ పంజాగుట్ట పిఎస్ కు విచారణకు రావాల్సిన రీతు చౌదరి విచారణకు ఇంకా రాలేదు. అయితే నేటి విచారణకు హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత 4 రోజుల క్రితం రీతు చౌదరిని పోలీసులు విచారించారు. ఇక బెట్టింగ్ ప్రమోషన్ కేసులో రీతు చౌదరి విచారణకు డుమ్మా కొట్టింది. ఇవాళ పంజాగుట్ట పిఎస్ కు విచారణకు రావాల్సిన రీతు చౌదరి విచారణకు ఇంకా రాలేదు. నేటి విచారణకు కూడా హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత 4 రోజుల క్రితం రీతు చౌదరిని పోలీసులు విచారించారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా సభకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మల్లారెడ్డి అసెంబ్లీ సమావేశాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు పార్లమెంటులో వాజ్పేయి లాంటి వారు మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసేవారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు హత్తుక్కొని పోయేవారని చెప్పారు. అయితే అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి ఉండేదని, కానీ ఇవాళ అసెంబ్లీలో బట్టలు విప్పుడు కత్తులు దూసులే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అనంతరం అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎదురుపడ్డారు. వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. ఒకరిపై మరొకరు చెలోక్తులు విసురుకున్నారు. వివేక్ వెంకటస్వామిని నమస్తే మంత్రి గారు అని మల్లారెడ్డి పలకరించారు. దీనికి వివేక్ వెంకటస్వామి థ్యాంక్స్ మల్లన్న అని పలకరించారు. అనంతరం మల్లారెడ్డి రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ, అలాగే ఇటు వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ ఇటు లదే హవా నడుస్తుందన్న అని అన్నారు. దీనికి ఆయన బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, మల్లారెడ్డిదే హవా నడిచింది అన్న ఎమ్మెల్యే వివేక్ సమాధానం ఇచ్చారు. దీనికి మల్లారెడ్డి మేము అధికారం కోల్పోయినాం, మాదేం లేదన్నా అని మల్లారెడ్డి రిప్లై ఇచ్చారు. దీంతో కాసేపు అసెంబ్లీ లాబీ ప్రాంగణంలో ఇద్దరు నేతలు నవ్వులు పోయించారు. ఇక తనపై నమోదైన కేసులపై కాకాని గోవర్ధన్ స్పందించారు. ఇప్పటి వరకు 7 కేసులు నమోదయ్యాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే గలం విప్పుతున్నానని, కేసులకు భయపడే ప్రసక్తే లేదంటూ ఆయన తేల్చి చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారని ఆరోపించారు. క్వాడ్కి సంబంధించిన మరో కేసు పెట్టారన్నారు. అయితే ఏదో ఒక విధంగా నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు కాకాని గోవర్ధన్. దేనికైనా సిద్ధంగా ఉన్నానని, తానేమీ తప్పు చేయలేదన్నారు. అయితే ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఇప్పటికి దాదాపుగా ఒక 6 కేసులు నమోదయ్యాయి. నిన్న 7వ కేసు ఇంకొకటి నమోదైంది. కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు. కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి. నేను జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ 5వ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాను. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గళం విప్పుతున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి విధ్వంసాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా? పోలీసు వాళ్ళు కనపరిచింది. నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాళ్ళతో. ఏమని? గోవర్ధన్ రెడ్డి అన్ని చూసుకుంటాడు, మీరు మైనింగ్ చేస్తేనని. నేను చెప్పలే, నాతో కాంట్రాక్ట్ లేదు కదా. కాబట్టి నేను చెప్పాను అని అంటే సాక్ష్యం ఉండదు, ఆధారం ఉండదు. అందుకని నా అనుచరుడు అంటే దారిన పోయేవాడు ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పని చెప్పాడని చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కడైనా ఒక సాక్ష్యమో ఒక ఆధారమో వాళ్ళ ముఖం నాకు చూడడమో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్స్ సమస్తం జల్లిని పెట్టారు. ఒకవేళ మహా అంటే మమ్మల్ని ఏదన్నా 4 రోజులు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు పాపం పోసాని కృష్ణమురళిని మిగతా వాళ్ళందరినీ వంశీని వాళ్ళని ఏదో కేసు మీద పెట్టి ఆ కేసు మీద ఈ కేసు మీద పెట్టినట్టుగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తారేమో. ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవరు లేరు.
ఇక వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు. వచ్చే నెల 4 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వంశీతో పాటు మరో 4గురికి కూడా రిమాండ్ పొడిగించింది. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానంలో వంశీ రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు. వచ్చే నెల 4 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వంశీతో పాటు మరో 4గురికి కూడా రిమాండ్ ను పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానంలో వంశీ రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గుంటూరులోని మిర్చి యార్డ్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. నర్సరావుపేట రోడ్డులో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర క్వింటాకు 18,000 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటాకు 6,000 నుంచి 7,000 ఉందని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఒరిగేది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులతో ప్రభుత్వం ఏకమై గిట్టుబాటు ధర కల్పించడం లేదని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఇక రైతుల ఆందోళనతో నర్సరావుపేట హైవే రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరులోని మిర్చి యార్డ్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. నర్సరావుపేట రోడ్డులో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. సో కనీసం మద్దతు ధర క్వింటాకు 18,000 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రస్తుతం క్వింటాకు 6,000 నుంచి 7,000 ఉందని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులకు ఒరిగేది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులతో ప్రభుత్వం ఏకమై గిట్టుబాటు ధర కల్పించడం లేదని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఇక రైతుల ఆందోళనతో నర్సరావుపేట హైవే రాకపోకలు నిలిచిపోయాయి. నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా మాది తెలంగాణ. ఈ రోజు నేను వారం రోజులు అయింది, దాదాపు 7-8 రోజులు అయింది ఇక్కడికి వచ్చాను. రోజు ఈ వ్యవసాయ కమిటీ అనేది ఒక దళాలి చేతుల్లో నడుస్తుంది తప్ప రైతులకు ఏ రకంగా న్యాయం జరిగేటట్టు లేదు. ఇక్కడ బాగా చూస్తున్నా నేను, వస్తువులు వాళ్ళు 8,000 రూపాయల నుంచి 9,000, 10,000 రూపాయలే అదంటూ తప్ప పోయిన సంవత్సరం మద్దతు ధర 15,000 నుంచి 24,000 రూపాయలు నడుస్తాయి. ఈ సంవత్సరం ఈసారి దాదాపు ఎంత డిఫరెంట్ అంటే 10,000 రూపాయలు లాస్. అంతా ఒకటే, దళాలంతా ఒకటే, ఈ కమిటీ మొత్తం ఒకటే. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఇవ్వరు వచ్చినట్టే సిండికేట్ అయ్యి ఇలా రైతుల్ని మోసం చేయడం తప్ప మద్దతు ధర అనేది లేదు. కనీసంగా ఒక ఎకరానికి 20-30 కట్టలు మందు దుక్కి మంది చేస్తాం మేము. దాదాపు ఒక 50,000 రూపాయలు మిరపకాయలు చంపేటోళ్ళు వేస్తాం. 10 మంది ఒక 50,000 రూపాయలు, 1,50,000 దాకా ఒక ఎకరానికి వచ్చేసి వస్తుంది. మాకు 1,50,000 వచ్చేది ఇక్కడ 1,00,000 రూపాయలు. మాకు 50,000 రూపాయలు మా నెత్తిన పడుతుంది. వారం రోజులు ఇక్కడ పండుకొని మా పిల్లలందరినీ పెట్టి మేము అప్పులేం కట్టుకోవాలి. మేము 10 మందికి ఏం కట్టాలి, ఉల్లెలకు డబ్బులు ఏమి ఇవ్వాలి. మేము ఎవరిని అడిగేటోళ్ళు ఎవరిని అడిగినా బిర్దులనగర్ గ్రామం నుంచి వచ్చాము. నేను మొన్న తీసుకొచ్చాను 33 టిక్కీలు తీసుకొచ్చాను. మొన్న వచ్చేసి 10,000 వేశాడు, ఈ రోజు 8,000 వేశాడు. రైతుకు గిట్టుబాటు ధర అనేది ఎక్కడ కల్పించడం లేదు. ఈ రోజు చూద్దామన్న ఇంకా 6,000, 7,000, 8,000 కూడా నడిచింది. 6,500 అంటే కోత కూలి వచ్చేసి కింటాకు వచ్చేసి 8,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 8,000 రూపాయలు ఖర్చు వస్తే ఇక్కడ 7,000 పడితే రైతు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ రైతు ఉన్న కదా ఈ రాష్ట్రం బాగుపడేది, ఈ దేశం బాగుపడేది రైతు గురించి కదా. రైతు గురించి రాష్ట్రం
దేశాలు పట్టించుకోవా? రైతు అనేది బాగుంటే సంతోషంగా రాష్ట్రం కూడా బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది అనేది ఒక్కసారి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా గుర్తుంచుకోవాలనే విషయాన్ని మనవి చేస్తున్నాం. ఇక్కడ రాజకీయాలు కాదు, రైతు కోసం పోరాడుతున్నాం. ఏ రాజకీయం మాకు అవసరం లేదు. రైతుకు గిట్టుబాటు ధర లేనిది ఈ రోజు ఒక మందు బుట్టి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు అంటుంది. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. గతంలో కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బెడ్రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్లి అరెస్టు చేసి జైలుకు పంపారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ తనని అరెస్టు చేసిన పోలీసులు అధికారులను ఏమి చేయడం లేదని రాజా సింగ్ అన్నారు. అధికారంలోకి వచ్చాక రిటైర్ అయిన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజా సింగ్ స్పందించారు. ఇక పోలీస్ శాఖతో పెట్టుకోవద్దు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళు మాటని వింటారు, లీగల్ గానే పని చేస్తారన్నారు. ఈ సందర్భంగా మరోసారి సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలు మర్చిపోయారా అని కేటీఆర్ ను రాజా సింగ్ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపైన ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఇటు బీజేపీ కార్యకర్తలపైన లాఠీ చార్జ్ చేశారన్నారు. తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారని. షాకింగ్ విషయం ఏంటంటే తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించే సమయంలో బీజేపీ నేతలు పోలీసులకి సపోర్ట్ గానే ఉన్నారన్నారు రాజా సింగ్. రాజా సింగ్, నీపైన పీడీ యాక్ట్ వేస్తున్నాం, మీ బీజేపీ వాళ్ళు కూడా వేయండి అన్నారు అని ఓ పోలీసు అధికారి చెప్పినట్లు రాజా సింగ్ గుర్తు చేశారు. చాలా మంది బీజేపీ నాయకులు ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా అనే ఆలోచనలో ఉన్నారని, జైల్లో ఉన్నప్పుడు కూడా తన అన్న కార్యకర్తలు తన వెంబడి నిలబడ్డారని, ఇవాళ ఆ అన్న ఎటువైపు ఉన్నారో అర్థం కావడం లేదన్నారు రాజా సింగ్. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, కరీంనగర్ లో లా కాలేజీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం ని కలిసి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ డిప్యూటీ సీఎం ను కృతజ్ఞతలు తెలియజేశారు. మరో 4 రోజుల్లో ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. కూటమిలోని ముఖ్య నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక ఎవరికి బెర్తులు దక్కుతాయా అన్న ఆశావాహుల ఉత్కంఠ రేపుతోంది.